చెప్పండి సార్. అయ్యో, మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం గణేష్ గారు ఏంటి అనేది. చెప్పండి, పర్లేదు, మీకు ఫుల్ రైడ్స్. యాక్చువల్గా ఏంటంటే హీరో గారి గురించి మాట్లాడే లాస్ట్లో ఒక విషయం చెప్తాను, గుర్తు చేయాలి నేను మళ్ళీ. అయ్యో ఓకే. అయితే అమ్మా నాకు ఎలా ఉంటాడంటే మై సన్, నా కొడుకు, మీ కొడుకు, నా సొంత కొడుకు ఎలా భయపడతాడు, ఎలాగా ఏంటి, ఓ తండ్రి దగ్గర ఎలా ఉంటాడు, అంత డిసిప్లిన్ ఉంది గణేష్కి. అంటే నేను ఎప్పుడు మా మేనేజర్ వాళ్ళ చేత ఉండ, ఆయనకి ఏమైనా ఫుడ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా చూడండిరా నేను చెప్పంటే అంతా వాళ్ళు చూసుకుంటారు, ప్రొవైడ్ చేస్తాం. కానీ నేను ఎప్పుడైనా అడుగుతూ ఉంటాను. కానీ హౌ సిన్సియర్ హీ ఈజ్ ఇన్ ద సెన్స్, మా కో డైరెక్టర్ గణేష్ ఉండేవాడు. ఆ గణేష్ తోటి గణేష్ నా దగ్గరికి వచ్చేవాడు, మా కో డైరెక్టర్, ఈయన పేరు కూడా గణేష్. వచ్చి సార్ ఏంటి సార్ ఇది ఇలాగుంది, నాకు అర్థం కావట్లేదు, చాలా ఎమోషనల్గా ఉంది, ఎలాగంటే నేను మాడ్యులేషన్ చెప్పేవాడిని. సేమ్ మాడ్యులేషన్ తీసుకుని వెళ్ళి గణేష్ పిలిస్తే పాపం 2 o'clock వరకు ప్రాక్టీస్ చేసేవాడమ్మా. తెలుగు తెలియదు కదా, తెలుగు తెలియదు కదా. నేను రియల్లీ ఒక తెలుగు తెలియని ఆర్టిస్ట్ తోటి సింగిల్ టేక్లో చాలా సీన్లు చేశాను, చాలా షార్ట్లు చేశాను. అంత హోంవర్క్ చేస్తాడు. అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. ముందు ప్రాక్టీస్, అంతే కదమ్మా. అదే కదా, ఈవినింగ్ అంతా ప్రాక్టీస్, అది అయినా గొప్పతనం. నైట్ 2 o'clock వరకు అలాగా. నాకు ఎప్పుడు నో కంప్లైంట్ రిగార్డింగ్ ఎనీథింగ్. అంటే నేను అంత కేర్ తీసుకుంటాను కదా. అదే అదే కాస్ట్యూమ్స్ గురించి ఎంతో కష్టపడ్డా. ఇప్పుడు ఏంటి 1995 కాస్ట్యూమ్స్ కావాలి, ఎలాగా ఏంటి, ఆయన అక్కడ ఉన్నాడు, ఆ సైజు నాకు తెలియదు నేను చేయడానికి, అంతా ఆన్లైన్లోనే. గణేష్ చాలా పర్సనల్గా కేర్ తీసుకున్నారు క్యారెక్టర్ పరంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండాలి. అలాగా ఇంకా చెప్పాలి అని నేను చెప్పంటే నన్ను మా కెమెరామెన్ ఉన్నాడు అనుకోండి, నేను నా శిష్యుడే కదా. ఏంటి సార్ మీరు అలాగా డామ్ డూమ్ డిష్ అంటాడు. మిమ్మల్ని కూడా డామ్ డూమ్ డిష్ అనేటోళ్ళు ఉంటారు సార్, మీరే సీరియస్ అంటారు. అబ్బో, ఆయనకి రైట్ కూడా ఉంది. అవునా? ఓకే. అంటే మీరు మీ డిఓపి గారిని కూడా మా బాబు లాంటోడు అంటారు కదా మీరు. నా శిష్యుడు 20 years బాండింగ్ అంటాడు. గణేష్ గబక్కన అనలేడు. అవును, కొత్త అబ్బాయి ఫీల్ అవుతాడేమో. ఆ తర్వాత అసలు ఏం ఫీల్ అవుతున్నాడు నాకు అర్థం కాదు, క్వశ్చన్ మార్క్. హ్యాపీగా ఉన్నాడా, హ్యాపీగా లేడా అర్థం కాదు. ఆ కూల్ ఫేస్ లో ఏం తెలియదు కదా సార్, అమాయకంగా ఫేస్ పెడతాడు సార్. ఇప్పుడు అలా కాదమ్మా, నేను ఒక సీన్ చేశాను, చాలా బాగా వచ్చింది. రే బాగా వచ్చింది రా సందీప్, గణేష్ బాగా చేశావు, డాన్స్ హడావుడి చేస్తుంటా. ఈయన అసలు కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటారు. ఓహో పక్కకి వెళ్ళిపోతాడు. బాబు హీరో గారు ఎక్కడ ఉన్నాడు చూడమ్మా అంటే వచ్చి కారు ఎక్కుతాడు. అందుకు తప్పితే ఎలాంటి డిస్కషన్స్ ఉండవు రియల్లీ. యాటిట్యూడ్ చాలా గొప్పది. అంటే మనకు యాటిట్యూడ్ ఉండాలి. ఆ విధంగా ఒకసారి నేను అనుకుంటున్నామండి, చూసి రేపు గురించి ఆలోచిస్తుంటే 12 గంటలు ఏంటి గణేష్ అసలు ఏం మాట్లాడు, నేను అసలు ఏం చేస్తున్నాడు అర్థం కానట్టు ఉంటాడు. అలా హ్యాపీగా ఉన్నాడు. క్యారెక్టర్ లో మాత్రం ఇన్వాల్వ్ అయిపోయేవారు కదా. చెప్పింది చేస్తాడమ్మా, చెప్పింది చేస్తాడు. ఎందుకు అని క్వశ్చన్ చేయరని విన్నాను. అస్సలు లేదు. సార్ మళ్ళీ చేయమంటారు సార్, మళ్ళీ చేయమంటారు సార్ అని చెప్పి అంటాడు. నాకేంటంటే ఎమోషన్స్ ఎలా పండించగలిగారు సార్? అంత అంటే కొంచెం మీనింగ్ తెలియదు, హీరో గారు ఎలా పండించగలిగారు అంత ఎమోషన్? గణేష్కి తెలుగు లాంగ్వేజ్ తెలుసు. ఒక డైరెక్టర్గా నేను చెప్పే విధానం అదొకటి ఉంటుంది. వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఎమోషన్గా మాట్లాడు, తిట్టడం మాట్లాడతాడు, కొట్టడం మాట్లాడతాడు. అయితే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆర్ట్ ఏంటంటే
ఎనీ క్యారెక్టర్, ఒక కామెడీ క్యారెక్టర్, ఒక లేడీ క్యారెక్టర్, ఒక లవ్ సీన్, మా అబ్బాయి మా అర్జున్ హీరోయిన్ పట్టుకునే విషయాలన్నీ కూడా చెప్పి చేయించుకోగలిగినటువంటి విషయం నా దగ్గర ఉంది. అది అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను, ఏళ్ళతోటి చూపిస్తా, ఇలా నాన్న ఇలాగని చెప్తా. అర్థం చేసుకోకపోతే ఎంటర్ అయ్యేవాడిని యాక్షన్ చేయడానికి కూడా. అలాగా చేసేవాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కనపడుతున్నారు సార్ సినిమాలో. వాళ్ళందరితో అంటే మీకు వర్క్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కనపడుతున్నారు సార్. వాళ్ళందరితో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? లేదమ్మా, మేమందరం అంటే చిన్నపిల్లలము, ఓకే మేనేజ్ చేయగలిగారు. అంత పెద్దవాళ్ళు కదా, అసలు ఎలా చేస్తుంటారు? నేను ఒక చిన్న ఆర్టిస్ట్, ఒక పెద్ద ఆర్టిస్టు అనేది నా దగ్గర ఉండదు అండి. డెఫినెట్గా పెద్ద ఆర్టిస్టులకు గౌరవం ఇస్తాను నేను. అయితే సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ ఎక్కువ ఉంటాయమ్మా. పలానా ఎక్స్ పలానా వై ఆయన ఇలాగా మధ్యలో వెళ్ళిపోతాడు, మళ్ళీ షూటింగ్కి రాడు, తేడా వస్తే ఇది అవుతుంది, ఆయన కరెక్ట్ బట్టలకు పోతే షూటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, మీకు లక్షలు గాసిప్సేనమ్మా. ఒక హెడ్ తను మంచిగా అన్ని విషయాలు చెప్పింటే పోసాని కృష్ణ గారితో మురళి గారితో 18 సీన్లు అమ్మా. గ్రేట్. ఎంత సిన్సియర్ అంటే నేనే సిగ్గుపడేవాడిని. నా టీం అంతా లొకేషన్కి వెళ్ళేది. యాక్చువల్గా ఏంటంటే మన హీరోకి వాళ్ళతో కాంబినేషన్ లేదు. అయితే ఎందుకు సిగ్గుపడ్డాను అని చెప్పంటే 8 అంటే 8కి వచ్చేస్తారు సారు, మా మేనేజర్ గారు పంపిస్తాడు, 8 అంటే 8కి వచ్చేస్తాడు. మళ్ళీ నేను వచ్చాను, నేను వెయిట్ చేయాలా? లేదు, అవన్నీ పెద్దవాళ్ళు టైం అంటే టైమే, మనం యూజ్ చేయాలి పర్ఫెక్ట్గా. కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చారు, నేను వస్తాను, నేను ఈ టైంకి వెళ్ళిపోతాను, అంతే. మీరు బాగా యూజ్ చేశారు, ఇబ్బంది ఏం లేదు దానికో. నేనైతే దడ నాకు నిజమమ్మా, పెద్దవాళ్ళు కదా అనేసి. ఒక పోసాని గారు, ఒక జీవ గారు, అనంత్ గారు, చిట్టుబాబు గారు, గౌతమ్ రాజు గారు. చిట్టుబాబు గారు అంటే ఈ రోజు కూడా ఏందండి, ఏం బాబు ఏంటాయన ఎంతవరకు వచ్చిందమ్మా మన సినిమా, ఇంకా టచ్ లో ఉన్నారు. గౌతమ్ రాజు గారు కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా. అవును, నవీన్ గారు, అప్పారావు గారు, నేను అసలు వినోద్ అన్నీ. ఆ తర్వాత పిచ్చి పిచ్చి వీడియోస్ అనేది చూసి ఇవన్నీ ఫేక్. మనం వాళ్ళతో వర్క్ చేస్తే కానీ తెలియదు మనకు, అప్పుడు కానీ నమ్మాలి. నాకు సరే సినిమా చేసాం, సినిమా హిట్ అవుతుంది నమ్మకం ఉంది. ద గ్రేట్ రైటర్, ఆర్టిస్ట్, డైరెక్టర్ పోసాని కృష్ణమూర్తి గారు. అయితే ఏమైందంటే లాస్ట్ డే ఆయన దీంట్లో లాస్ట్ డే, తన షూట్ లాస్ట్ డే. ఆ రోజు అందరం ఫోటోలు దిగుతాం కదా, మేము ఫోటోలు దిగుతాం అన్నాం. మా కో డైరెక్టర్, సార్ మా డైరెక్టర్ గారి గురించి ఏమన్నా చెప్పండి అంటే, ఏమన్నా సార్ మీ డైరెక్టర్ అండి, మీ డైరెక్టర్ బుల్లెట్. నిజమమ్మా, పోసాని గారు అలా అన్నారంటే ఎంతమంది డైరెక్టర్ గారులను చూసి ఉంటారు. ఎంతో ఆత్మస్థైర్యం ఉంటుంది మనకి. అంటే తను మీరు వాళ్ళకి చెప్పిన సీన్ చెప్పినట్టు తీశారు అనే ఒక నమ్మకం కాదమ్మా, అలా కూడా కాదు. అసలు వీడు ఎలా ప్లాన్, ఆయన డైరెక్టర్, అవును ఆయన డైరెక్టర్ కదా, అవును డైరెక్టర్ కదా, ఆయన హీరో కదా, అవును. వాళ్ళకి తెలియని విషయాలు ఏముంటాయి? వాళ్ళు ఊహించే రేంజ్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి టైం వేస్ట్ కాకుండా, మెయిన్ ఏంటంటే టైమింగ్. ఎనీ డైరెక్టర్ అమ్మా, టైం వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా చేసేవాడే మంచి డైరెక్టర్ అన్నది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. కళ్ళు కాంపౌండ్ 1995 అని ఒక సినిమా పేరు పెట్టారు మీరు. అంటే మీకు ఎందుకు అంత దగ్గరగా అనిపించింది? అదే సినిమా పెట్టాలనుకున్నారా, లేకపోతే ఇంకా రకరకాల నేమ్స్ ఏమన్నారా ఉన్నాయినాయా? అలా ఏం కదమ్మా, యాక్చువల్గా ఏంటంటే నేను ఆలోచించింది ఏంటంటే, జనరల్గా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలామందికి ఎక్స్పీరియన్స్ అది నేను చెప్పలేనులే. కానీ మీరు ఒక కళ్ళు కాంపౌండ్కి వెళ్ళండి, మీరంటే మీరు కాదు, నాకు అలవాట్లేదండి. కాదమ్మా, వెళ్ళండి. తర్వాత ఒక వాటిని ఏమంటారంటే, ఏమంటారమ్మా, అనుబంధాల బారు
సంథింగ్ బార్స్ ఉంటాయమ్మా, తర్వాత ఏదో రూమ్స్ అంటారు అలాగా, పర్మిట్ రూమ్స్ అని చెప్పి ఉండే, అక్కడ కూర్చొని తాగొచ్చు. కొత్తగా ఉంది నాకు. బార్ ఉండదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే ఒకటొకటి మనసులో బాధ ఏంటి, ఓకే నా కూతురు పెళ్లి చేయలేదని ఒకడు ఏడుస్తూ ఉంటాడు, నా కొడుకు నన్ను చూడట్లేదని ఏడుస్తూ ఉంటాడు, ఎన్నో ఉండేయమ్మా. అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి, అన్ని విషయాలు అన్ని విషయాలు. నేను ఏమనుకున్నానంటే కళ్ళు కాంపౌండ్ అసలు టైటిల్ పెట్టుకుంటానికి ఆ రోజు నేను అనుకున్నది ఇలాగా, నేను కూడా సబ్జెక్టుల కోసం వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళి అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి వింటారు అనేది, అంటే ఇలాగా 3 స్టోరీస్ కలిపి ఒక సినిమా చేద్దాం అనుకున్నానమ్మా. అనుకున్న తర్వాత అసలు అలా కాదు, మనం స్ట్రైట్ మూవీ చేద్దాం, దాన్ని ప్రయోగం అంటారు. నా ఎక్స్పీరియన్స్కి నేను ప్రయోగం చేయకూడదు, ఒక మంచి కమర్షియల్ మూవీ చేయాలని చెప్పి ఆలోచించిన తర్వాత కళ్ళు కాంపౌండ్ 1995 ఎందుకు పెట్టానంటే 1995 ఎందుకు, అవును 1995 అంటే ఏంటి అసలు? అప్పుడు ప్రొఫెషన్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు కంబైండ్. అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడు లిక్కర్ వ్యాపారం ఎలా చేశారు జనాలు, ఇవన్నీ నమ్మ. అప్పుడు నేను గోదావరికెళ్ళి ఉండేవాడిని, అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు, ఒక నక్సలైట్లు. ఈ కళ్ళు కాంపౌండ్ 1995 మనం అంటే ఎన్ని సంవత్సరాల నుండి అనుకున్నారు మీరు స్క్రిప్ట్? ఏమైనా చాలా కలలుగా అన్నారా, లేకపోతే కొంచెం వెరైటీగా రాద్దామని డిఫరెంట్గా కమర్షియల్గా ఆలోచించారా? 2018లో స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయిందమ్మా. 2018, ఇప్పుడు ఎంత 2004, 24 6 సంవత్సరాలు. షూటింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు 1 సంవత్సరం, అంటే 5 సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డాను నేను. రాసి 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 అని ఏం చెప్పండి, పెద్దగా మాడిఫికేషన్స్ ఉండవు, రాసుకుంటా. అక్కడ ఏంటంటే మేడం, అందరూ అనుకుంటారు డైరెక్టర్ తీశాడు పోయింది తుస్, అంతే కదా. ఎనీ డైరెక్టర్ ఎంత కష్టపడతాడు అనుకుంటా, చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్, ఎనీ డైరెక్టర్ జనాలకు నచ్చే సినిమా తీయాలి. మనం ఏ జోనర్ ఎంచుకున్నామో, మార్కెట్ సెగ్మెంట్ అంటారమ్మా మేనేజ్మెంట్లో, మార్కెట్ సెగ్మెంట్ అంటారు. మార్కెట్ సెగ్మెంట్ మన లోపల మనం ఏమనుకున్నా మనసులో జనాలకు నచ్చేటట్టుగా వాళ్ళ లోపలికి తొందరగా వెళ్తుంది అనేది కావాలి. ఏ జనాల కోసం సినిమా తీస్తున్నామో వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, కొత్తగా ఇంకో ట్రెండ్ వస్తుంది, దానికి అలవాటు పడిపోతారు. ఇంతకాలం ఒక ట్రెండ్లో చూసిన సినిమా ఫ్లాప్ అయిపోద్ది. అది వాళ్ళ బ్యాడ్ టైం, కరెక్ట్ టైంలో చేంజ్ అవ్వడం. డైరెక్టర్ తప్పు కాదు, మనం ఏంటంటే ఆడియన్స్కి నచ్చే సినిమా తీయాలి, ఆ ప్రయత్నం మాత్రం చేయాలి. నేను యాజ్ ఏ డైరెక్టర్ నేనేం ఫీల్ అవుతానంటే, ఈరోజు నా మనసులో ఫీలింగ్, ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లడు ఎలా టెన్షన్ పడతాడు. ఎగ్జామ్ రాసాం, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు 95 మార్క్స్ వస్తాయి, డెఫినెట్గా పాస్ అవుతా. అయినా పాస్ అవుతానా లేదా, అక్కడ ఇన్విజిలేటర్ ఇస్తాడు, ఇక్కడ ఎవరు వాళ్ళ మార్క్స్ మనకి ఆడియన్స్ ఇవ్వాలి. ఆడియన్స్కి నచ్చే విధంగా చేసామా లేదా అన్నది. ఇంకోటి ఏంటంటే, అంటే ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఏదైనా మెసేజా, లేకపోతే కమర్షియల్గా తీసారా, ఫ్యామిలీనా, కామెడీయా, అంటే ఏమనుకోవచ్చు మేము? అన్నీ అనుకోండి. ఒక మాటలో అన్నీ అనుకోండి అని చెప్పేశారు. లేదమ్మా, అన్నీ అనుకోండి అండి. జనరల్గా ఆడియన్స్ చూసేది ఏంటంటే, పర్టికులర్ లేడీస్ సోదరిమణులు ఏం చూస్తారు, ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ వాల్యూస్, ఇవన్నీ కావాలి. భార్యను ఎంత బాగా చూసుకున్నారు, అక్కని ఎంత బాగా చూసుకున్నారు, పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారు, అంతే ఫస్ట్ అది కనెక్ట్ అవుతుంది. అంతే కదా, అది కనెక్ట్ అవుతుంది కదా. అయితే ఈ రోజున డబ్బులు ఉన్నాయని కళ్ళు మూసుకుపోయి చాలామందిని ప్రేమాభిమానాలే కరువైనాయి ఇప్పుడు. ఫస్ట్ ఉంటుంది కదా, అదొక ఎలిమెంట్. అది మనం చేసినప్పుడు అందరు కనెక్ట్ కారా? నా దృష్టిలో 100కు ఒకళ్ళు మారినా కానీ గ్రేటేగా, నేను చాలా హ్యాపీ. అంతే కదా, అదొక ఆస్పెక్ట్. తర్వాత
ఎప్పుడు ఏమంటారు, ఆడచ్చేయలేదు, ఇడిచ్చేయలేదు, గవర్నమెంట్ వచ్చేయలేదు, ఇచ్చేయలేదు, నువ్వేం చేసావు? ముందు మనమేం చేసాం అంతే కదమ్మా. అనాగరిక పాత రోజుల్లో ఏం జరిగింది, ఆదిమానవులు ఉన్నప్పుడు వాళ్ళు రక్షించుకున్నారు కదా. ఎలా రక్షించుకున్నారు? వెపన్స్ తోటి, క్రూర మృగాలు వాళ్ళతోటి ఫైట్ చేశారు. ఈ రోజున జనాలకి ఎందుకు అది అర్థం కావట్లేదు. ఒక ధర్నా చేయాలంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ముందు ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, అవునా కదా? నాకు తెలిసి నేను అనుకుంటాను. అలా కాదురా బాబు, నీ రైట్స్ ఇయ్యి, నువ్వు దీనికోసం ఫైట్ చేయాలి అని ఒకటి చెప్పాలి కదా. అది చెప్పేవాడే హీరో. అది అంతే కదమ్మా. మంచి ప్లేస్లో పెట్టారైతే మన హీరో గారిని. మాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఈ పాలిటిక్స్ అని చెప్పంటే నేనేమో ఏమంటారు, పాలిటిక్స్ అంటే నేను ఏ గ్రూప్కి ఏ పార్టీ పేరు పెట్టాల, ఏ జెండా చూపించకూడదు కూడా, అవసరం లేదు మనకి. పాలిటిక్స్ అంటే ఇలా ఉంటాయి, బివేర్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. అంటే ఇప్పుడు అర్జున్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అర్జున్ గారితో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీకు షూట్లో కానీ, క్యారెక్టర్లో కానీ, డైలాగ్స్లో కానీ? ప్రవీణ్ నవ్వుతో మాట్లాడతాడు డైరెక్టర్, నా కొడుకు లాంటి వాడు అంటాడు, అలా అంటాడు, ఇలా అంటాడు, మాత్రం అలా చూస్తాడు. వాడు ఒక అపరిచితుడు. నిజంగానే జుట్టు కూడా అలాగే ఉంది సార్, వెరైటీగా ఉన్నాడు అబ్బాయి. అపరిచిత జుట్టే ఉంది సార్. కానీ అమ్మ, తండ్రికి కొడుకులు అందరూ బిడ్డలందరూ ఒకటి. భగవంతుడు నాకు ఇచ్చినది ఏంటంటే, ఒక నా ముఖం చూసి ఎవరు కాదంటారు, అది ఒకటి. తర్వాత క్యారమ్స్ తెలుసు కదా సార్? క్యారమ్స్, అవును, క్యారమ్స్లో ఒక కాయిన్ని దాంట్లో కొట్టాలి అంటే ఆ కాయిన్ కొట్టకూడదు, ఇంకో కాయిన్ కొట్టాలి. నేను అలా మేనేజ్ చేసేవాడిని. అమ్మా, మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారైతే అర్జున్ని. అబ్బాయి ఏంటంటే, అమ్మ వీళ్ళందరూ చిన్నపిల్లలు. చెన్నై వెళ్ళి టికెట్స్కి 110 రూపాయలు అనుకుంటా అప్పుడు. నేను మా ఫ్రెండ్ వెళ్తే 350 రూపాయలు ఉన్నారు రోజున. బాలాజీ టెలిఫిల్మ్స్ సినిమాలో ఆ కంపెనీలో కంటే కూతురు చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బులు సరిపోక అంతే ఉన్నాయి మా దగ్గర. అంటే లాట్కెళ్ళి పనుకోవచ్చు కదా, డబ్బులు లేవు, అయిపోతాయి కదా. మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో పనుకున్నాం నేను, నా ఫ్రెండ్ కట్టా శ్రీనివాసన్ అని చెప్పి. ఈ పిల్లలకి ఆ కష్టం తెలియదు, అందుకని ఏంటంటే కష్టం చెప్తా అంతే. అంతే చూపించరు, ప్రేమ చూపిస్తారు. ప్రేమే. క్యారెక్టర్ ఎలా చేశారండి అర్జున్ గారు? సూపర్ చేశాడు డైరెక్టర్ గారు మనసు. అసలు ఏంటంటే తెలుసా మేడం, అర్జున్ క్యారెక్టరే సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్. అర్జున్, నీకు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ అనుకున్నాను కదా. చెప్పండి అర్జున్ గారు, మీకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, పిలిచే ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను అనిపిస్తుందా? డైరెక్టర్ గారిని బాగా విసికించి చాలాసార్లు చెప్పించుకొని అలా క్యారెక్టర్ చేశారా? ఎలా అనిపిస్తుంది? ఫుల్ఫిల్ చేశారా మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీంట్లో ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, డిఓపి గారు సందీప్ గారు సార్ నాకు రిఫరెన్స్ ఇచ్చాడనమాట. యాక్చువల్లీ దీంట్లో సెకండ్ లీడ్ కాక ముందుకి సార్ నా ఫోటో చూసి ఏమన్నా అంటే నెగిటివ్ క్యారెక్టర్ పిలిచాను నన్ను. ఇంకో క్యారెక్టర్ ఇచ్చానని చెప్తున్నారు సార్, అందుకే ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ పిలిచినప్పుడు నేను వెళ్ళాను. సార్ నన్ను లైవ్లో చూశాడు. చూసిన తర్వాత అప్పుడు అమ్మ సెకండ్ లీడ్గా చేస్తావా లేదంటే ఫుల్ లెంత్గా ఉంటావా హీరోతో పాటు అని అంటే, దీంట్లో నీకు ఇంకొక అమ్మాయికి పెళ్లి సీన్ కూడా ఉంటుందమ్మా అని చెప్పి చెప్పాడు. చెప్పాలని నేను అనుకున్నాను, పెళ్లి సీన్ కోసం ఒప్పుకున్నట్టున్నాడు. లైక్ అంటే హీరో తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాదే ఉంది కదా అని చెప్పేసి నేను సార్కి ఇంకా ఓకే సార్ నేను చేసేస్తానని చెప్పాను. చేసేస్తానని చెప్పేసిన తర్వాత ఇంకా అప్పుడు అంటే నేను చేస్తున్న సీన్స్లలో ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, ఇలా పర్ఫార్మెన్స్ చేయాలని ఉంటుంది. నాకేంటంటే ఇక్కడ వరకు కాకపోయినా అట్లీస్ట్ ఇక్కడ వరకు అయినా చేయాలని ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఆ క్యారెక్టర్ని ఇలా మలుచుకుంటాడు అనమాట. నేను అందులో 100% చేశానా లేకపోతే ఒక 55% చేశానా అది సార్కి తెలుసు, మీరు సార్ని అడిగండి సార్ చెప్తాడు. నేను ఈ సీన్ చేస్తున్నప్పుడు అప్పుడు సార్ని అడిగాను అనమాట, షార్ట్ అయిపోగానే, సార్ సీన్ ఓకేనా మళ్ళీ చేద్దామంటే, పర్లేదమ్మా బాగా వచ్చింది సార్ మళ్ళీ చెప్పండి సార్ అంటే, పర్లేదమ్మా చేసా బాగుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే బాగా చేస్తే నెక్స్ట్ మళ్ళీ పిలిచి ఇంకొక మూవీ ఇస్తారు, ఒకవేళ మనం బాగా చేయకపోతే అక్కడితోనే కట్ అయిపోతుంది అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట.
తర్వాత ఇంకా అమ్మాయికి నాకు దీంట్లో పెళ్లి సీన్ ఉంటుంది, ఆ పెళ్లి సీన్ వేసుకున్నప్పుడు తిను వచ్చి మా ఇద్దరికి పెళ్లి చేస్తాడు అనమాట. సపోర్ట్ చేశారే. నేను తిన ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. అప్పుడు లైక్ పెళ్లి అవుతున్న సీన్ మీ హీరో గారు చాలా సపోర్ట్ చేశారంటారు. నా పెళ్లి మీ బాండింగ్ చాలా బాగుంది అయితే సినిమాలో. ఇంకొకటి అంటే హగ్గింగ్ సీన్ ఎందుకు అన్ని రీటేక్లు తీసుకొని అడగండి. అవును, ఏంటి ఎందుకు? అయినా నేను విన్నానులే బయట అందరిని అక్క అని పిలుస్తావంట, అందుకే నా చేయలేకపోయినా సీను. అందరినీ అక్క అని రీజన్ ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళని అమ్ము బంగారం అని చెప్పి పిలుస్తాం, మిగతా వాళ్ళందరినీ అక్కనే పిలవాలి. గ్రేట్. మనసులో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు కనిపించిన వాళ్ళు. అందుకే అన్ని రీటేకులు చేసినావు కదా? అలా అని కాదు, యాక్చువల్లీ పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోగానే ఇలా హక్ చేసుకోవాలి. హక్ చేసుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా ఇలా లాంగ్ హక్ చేసుకున్నాను అనమాట. అది సార్ ఏమో ప్రవీణ్ సార్ అమ్మా అది బాగా రాలేదమ్మా, అది కరెక్ట్ లేదమ్మా, ఇంకొకసారి హక్ చేసుకో అమ్మా అంటే సరే అని చెప్పి సెకండ్ టైం మళ్ళీ హక్ చేసుకున్నాం. సరిగ్గా చేయమ్మా అది బాగాలేదమ్మా అని చెప్పి నాకు అనిపించింది ఇదంతా కాదు ఇంకా అని చెప్పేసి నేను గట్టి హగ్ ఇచ్చి లాగేసుకున్నా. లాగేసుకోగానే అమ్మాయికి అని ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. తర్వాత నాకు ఫ్రెండ్స్ చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళు, అరే బాగా వచ్చింది సీన్, సార్ కూడా అప్పుడు బాగుంది అని చెప్పి చెప్పాడు అనమాట. తర్వాత ఇంకేంటంటే అక్కడ బేతుల్లో ఒక 1 month అలా ఉన్నాం మేమందరం. 1 month ఉన్నారు మీరు? అక్కడ సార్ మాకేంటంటే మాకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేసి మమ్మల్ని బాగా చూసుకున్నాడు. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చేస్తున్నారో ఏంటో అని అర్థం కాలేదు. తర్వాత మూవీ చూసిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యాను బాగా. దాంట్లో నా క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా బేతుల్లో ఉన్న పీపుల్స్ అందరు ఏంటంటే ఎవ్రీ పర్సన్ హెల్పింగ్ నేచర్ పర్సన్. అది మాకు ఇది కావాలనగానే వాళ్ళు వెంటనే చేసేవాళ్ళు. అక్కడ నాకు ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 ఉంది కదా కళ్ళు కాంపౌండ్, అంటే నా క్యారెక్టర్ ఉందా లేదని ఎగ్జైట్మెంట్ ఉన్నా నేను, లేదంటే ఇక్కడికి క్లోజ్ చేశారు. మీరు ఉంటారులే, ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారన్నారు, ఏదో ఒక రకంగా ఖచ్చితంగా క్యారెక్టర్ ఇస్తానని నేను నమ్ముతున్నా. ఓకే మేడం. హీరోయిన్ గారితో మీకు ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఆ హీరోయిన్ గారితో నాకైతే సీన్స్ లేవు, కానీ అంటే ఆ సెట్లో వర్క్ సెట్లో ఎలా ఉండేది తను? సెట్లో ఫ్రీగా ఉండేది, ఫ్రీగా మాట్లాడేది, నార్మల్గా అంటే ఎక్కువ టైం దొరికినప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మ్యూజిక్ కానీ డిఓపి గారితో కానీ అనుబంధం ఏమన్నా ఉందా? సెట్లో ఎలా ఉంటారు డిఓపి గారు? డిఓపి గారు వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ అంటే షూట్ కంప్లీట్ అయిపోతే ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాడు. షూట్ మధ్యలో ఏంటంటే అర్జున్ ఇక్కడ నిల్చోమని చెప్పాను కదా నీకు, అక్కడ ఎందుకు వెళ్తున్నాను అన్న, నిల్చున్నాను కదా అన్న ఇక్కడే, ఇక్కడ నిల్చోవు నువ్వు, నేను చెప్పాను కదా, సరే సరే సార్ సరే అన్న అని చెప్పి డిఓపి గారికి అలా చెప్పాను. అంటే నాకు డిఓపి గారు వచ్చేసి ఒక 7 years నుంచి తెలుసు. అంతకుముందుకు ఫస్ట్ ఫిలిం నాది మావిది అమ్మాయి చేసినప్పుడు డిఓపి సార్ గారు సందీప్ గారే దానికి డిఓపిగా చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా నేను చేయడానికి రీజన్ డిఓపి గారు సందీప్. చాలా మూవీస్ చూశారు, ప్లస్ మీరు వేరే సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ఫ్రేమ్స్ ఎలా అనిపించినాయి తనతో మీరు అంటే వర్క్ చేసినప్పుడు? మీకు అనిపించింది ఏంటి? అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళి మానిటర్లో చూడడము అలాంటివన్నీ చేశాను, గమనించాను బాగా. ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూశాను. తర్వాత నేను ఆ సాంగ్స్ కానీ నా సీన్స్ వచ్చినప్పుడు ఇంప్రెస్ అయ్యాను అనమాట బాగా. తర్వాత నేను ఎక్కువ మానిటర్ దగ్గర ఉండి గమనించేవాడిని ఫ్రేమ్స్ అన్ని ఎలా వస్తున్నాయి ఏంటి, మేము అందంగా కనబడుతున్నాము, ఎలా ఉన్నాము ఏంటి సీన్లో, మమ్మల్ని డిఓపి గారు ఎలా చూపిస్తున్నారు అని చెప్పేసి. తర్వాత నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. దీంట్లో ఒక సీన్ గురించి అయితే ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేశాను, తర్వాత చూసినాక హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. అందరు ఆర్టిస్టులు ఎలా ఉండేవారు మీతో? ఇంకా మీ హీరో గారు ఎలా ఉండేవారు మీతో? అంటే ఇప్పుడు మీరు మా హీరో గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను, లాస్ట్ చెప్తాను. దీంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే నాకు మా ఫ్రెండ్స్ టీం అనమాట, ప్రవీణ్ గారు కానీ ఇంకా గణేష్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే మేము ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. షూట్ ముందు ఏంటంటే తిను డైలాగ్ ఏది ఎవ్రీథింగ్ వాయిస్ రికార్డింగ్ చేసుకొని బై హార్ట్ చేసుకునేవాడు. అర్జున్ ఇదేంటి అర్థం అవ్వలేదు నాకు ఎక్కువసారి చెప్పు అంటే ఇది అని చెప్తుంటే అంటే డెడికేషన్. నేను ఇక్కడ కొంతమందిని చూశాను అనమాట పీపుల్స్ని, చేద్దాంలే సరేలే అని అలా ఉంటారు పీపుల్స్. మనోడు ఏంటంటే గణేష్ ఏంటంటే నైట్ 2 అయినా 2:30 అయినా అలాగా డైలాగ్ బై హార్ట్ చేసేవాడు. ఒకవేళ డౌట్ ఉంటే నాకు 11 o'clockకి 11:30కి అలా కాల్ చేసేవాడు. చేసి అర్జున్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా నీకు పడుకున్నావు అంటే పడుకోలేదు చెప్పు అంటే అది అర్థం అవ్వట్లేదు ఒకసారి నాకు చెప్పు అంటే ఇది అని అంటే ఓకే అని చెప్పి. డైరెక్టర్ గారి దగ్గర మీరేం నేర్చుకొని ఉంటారు? ఫస్ట్ నాకు డైరెక్టర్ గారిని చూడాలంటే అంటే ఏదన్నా అడగాలి అంటే నాకు భయం వేసేది కొంచెం, అంటే సార్ ఏమనుకుంటాడో ఏంటని ఒకటి ఉండేది అనమాట.
తర్వాత అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు 1-2 రోజులు వర్క్ చేసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది బాగా. ఫస్ట్ నేను అంటే ఫస్ట్ సెట్కి వెళ్ళి ఫస్ట్ సెట్లో చేసినప్పుడు మా ప్రవీణ్ సార్ గారితో ఏం మాట్లాడాలి అంటే కొంచెం ఒక భయం అనేది ఉండదు. అంటే సార్కి అంటే ఒక 3-4 డేస్ తర్వాత అప్పుడు అనిపించింది సార్ చాలా మంచోడు, అంటే చిన్నపిల్లల మనస్తత్వం సార్ది అని చెప్పేసి అనిపించదు. సెట్లో ఒకటి ఏంటంటే సార్కి ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ పెట్టాలంటే వితిన్ ఒక 5 minutes 10 minutes పెట్టాలి. టైం అనేది ఎక్కువ తీసుకోకూడదు సార్ దగ్గర అసలు. కళ్ళు కాంపౌండ్ గణేష్ గారు మీరు చెప్పండి, కళ్ళు కాంపౌండ్ గురించి ఒక సాంగ్ వచ్చింది, హల్చల్ ఉంది అసలు. ఆ సాంగ్ భలే ఉంది, సౌండ్ కానీ ఇది కానీ. అసలు ఆ సాంగ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ప్యూర్ తెలంగాణ కల్చర్, తెలంగాణ నేటివిటీ దాన్ని హైలైట్ చేసిన ఒక సాంగ్ అది. అండ్ లిరిక్ రైటర్ కానీ దాన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి ఆ క్రెడిట్స్. అండ్ మన డైరెక్టర్ సార్ కానీ చాలా కూర్చొని వర్క్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బాగా అంటే ఆ కల్చర్ని నీట్గా చెప్పారు, సాంగ్ రూపంలో చెప్పారు. అది ఒక హైలైట్ పాయింట్. అంటే కంప్లీట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ. ఎన్ని సాంగ్స్ ఉంటాయి మన మూవీలో? దీంట్లో 4 songs ఉంటాయి. ఒకటి రొమాంటిక్ సాంగ్ ఉంది, ఒకటి ఇంకొక ఫాస్ట్ బీట్ సాంగ్, ఇంకొకటి ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ అయితే హర్షిత అనేసి డాన్సర్, వండర్ఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్ గా చేశారు. కొరియోగ్రాఫర్ ఏం చెప్తే దాన్నే చేశారు. అండ్ ఆ సాంగ్ కూడా బాగా వచ్చింది. యాక్చువల్లీ అది ఇంకా టెలికాస్ట్ అయింది, అది యూట్యూబ్ లో ఉంటుంది. గణేష్ మంచి సింగర్, సాంగ్ కూడా పాడతాడు తెలుసా? ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఎర్రా చీర సాంగ్. బ్యాడ్ సింగర్, బాగుంటుంది సాంగ్, పాడతాడు. నువ్వు పాడు, నువ్వు పాడితే బాగుంటుంది. ఇద్దరు కలిసి పాడండి ఒక్క లైన్. జీరో టాలెంట్, నేను ఓన్లీ యాక్టింగ్ ఫైట్స్ ఇలా ఇస్తే నేను చేస్తాను. ఆల్ క్రెడిట్స్ గో టు మన డైరెక్టర్ కి. ఎప్పుడు రాబోతుంది మన సినిమా? త్వరలోనే రాబోతుంది. అండ్ ఈ ఫిలిం ఎందుకు చూడాలంటే ఒక సెంటిమెంట్స్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక ఏం కంప్లీట్ ఒక ఆడియన్స్ బేసిక్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఒక కంటెంట్ ఉంది. సాంగ్స్, ఫైట్స్ కానీ, ఇంకా మెసేజ్ కావాలంటే మెసేజ్, కంప్లీట్ ఒక ప్యాకేజ్ ఇది మూవీ. డెఫినెట్లీ ఎవరు వచ్చినా అట్లీస్ట్ ఆరాముగా చూసే, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసే సినిమా అంటారు. ఏజ్ కేటగిరీకి ఏం లేదు, ఇది మనకి సెన్సార్ అయింది, యూఏ సర్టిఫికేట్ వచ్చింది, మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. యూఏ అంటే అందరూ చూడొచ్చు, యూనివర్సల్. అంటే మా మూవీ గురించి మీకు ఒక మాటలో చెప్పాలంటే, మా మూవీ వచ్చేసి తెలంగాణ భాష, తెలంగాణ యాస. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో రైతులు పడుతున్న కష్టాలు, ఒకవైపు చూస్తే ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఇంకొక వైపు చూస్తే ఒక పాలిటిక్స్. ఓకే, అంటే సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఉగాది వస్తే ఉగాదిలో తీపి, కారం, చేదు ఎలాగ ఉంటాయో మా మూవీలో ఆల్ మిక్సింగ్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు అందరూ వచ్చి మా ఫిలిం చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఓకే, అక్టోబర్ మాసంలో రాబోతుంది అనేసి విన్నాను. కమింగ్ సూన్ లో ఉంది మూవీ, త్వరలో అవుతుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. అంటే దీనికి ఏజ్ లిమిట్ అందరూ వచ్చి కూర్చొని చూసి ఎంజాయ్ చేసే మూవీ. మీ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి పబ్లిసిటీ అంటే మీరే పబ్లిసిటీ. మీరు చూసి ఇంకొక నలుగురికి చెప్తే అదే మనకి పెద్ద పబ్లిసిటీ, అదే పెద్ద మార్కెటింగ్. మనకి ఇలాగే సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో ఏంటంటే కొన్ని 100 కోట్లు పెట్టిన మూవీస్ ఉంటాయి, అది ప్రొడ్యూసర్ లాస్ చేసి అయిపోతుంది. చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చి ఉంటాయి, అది కొన్ని 100 కలెక్ట్ చేసి ఉంటాయి. అలానే మా మూవీ కూడా చిన్న మూవీగా వచ్చి పెద్ద 100 కోట్లు కలెక్ట్ చేయాలి. అండ్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి, ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆదరించాలి. మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు కావాలి. కళ్ళు కాంపౌండ్ 1995 అనే మూవీని చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో, చాలా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఏంటి, తెలంగాణ యాస, భాష అన్నీ తీసుకొని, నెగిటివిటీ అంతా తీసుకొని సినిమా చేయడం జరిగింది. హీరో గణేష్ గారు అండ్ సెకండ్ హీరో అర్జున్ గారు, డైరెక్టర్ ప్రవీణ్ జెట్టి గారు చాలా బాగా మాట్లాడారు, మంచి ముచ్చట్లు ఇచ్చారు మనతో. ఈ సినిమాను అక్టోబర్ మాసంలో రిలీజ్ చేయబోతున్నారు. మీరందరూ మౌత్ పబ్లిసిటీ చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.